నమస్తే, వెల్కమ్ టు DNS న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ద్వైపాక్షిక సహకారంపై మోదీ పుతిన్ సంయుక్త ప్రకటన. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ. మాది శాంతి మార్గమన్న మోదీ. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్న పుతిన్. తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ నేత అన్నామలై విమర్శలు. తిరుపరం కుండ్రం కొండను సికిందర్ కొండగా పేరు మార్చుకునేందుకు అనుమతించారని ఆరోపణ. ఢిల్లీలో 2025-26 ఇన్నోవేటర్ డిస్ప్లే మరియు ఫెసిలిటేషన్స్ వేడుక. హాజరైన ఏడీబీ అదనపు డైరెక్టర్ జనరల్, విఎస్ఎం మేజర్ జనరల్ సిఎస్ మ్యాన్. నర్సంపేటలో 532 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. పేదల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్న హామీ. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. 3 ఏళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు హామీ. గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం. మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు. కేంద్రం పోలవరం మొదటి దశకు మాత్రమే నిధులు విడుదల చేసింది. సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. హైదరాబాద్ లో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టు. 4.05 కోట్లు స్వాధీనం. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గుజరాత్ వ్యాపారులు 2. భారతదేశంలో హిందువులు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావటం విచారకరం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జపాన్ లో ప్రభాస్ సెన్సేషన్. బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లో న్యూ లుక్ తో కనిపించిన డార్లింగ్. జూనియర్ హాకీ ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన యువ భారత్. క్వార్టర్ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం. భారత్ రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యూహాత్మక బంధం మరో చారిత్రక మైలురాయిని చేరుకుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ఒప్పందాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. 2030 వరకు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన ఒక సమగ్ర ఆర్థిక సహకార కార్యక్రమానికి ఇరువురు నేతలు ఆమోదం తెలిపారు. ఈ చారిత్రక భేటీ అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో ఇరు దేశాలు అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి. 2025 నాటికి పరస్పర పెట్టుబడులను $50 బిలియన్, 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. To each other are critical partners in trade, investment, technology. For example, last year trade turnover grew by 12%, achieving a record of about $64 to $65 billion, and it is estimated that by the end of
This year, the trade will be at the same level. We would like, of course, to bring this number up to $100 billion, and to achieve that, we have a program for Russian-Indian development up to the year 2030. This comprehensive document outlines the specific goals and requirements that our ministries and governments must achieve to reduce various obstacles when it comes to our trade investment cooperation. फ्रेंड्स, पिछले 8 दशकों में विश्व में अनेक उतार चढ़ाव आए हैं। मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है, और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है। परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे हैं। आज हमने इस नींव को ఉక్రెయిన్లో శాంతియుత పరిష్కారం కోసం రష్యా కృషి చేస్తుందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన వివరాలను భారత్తో పంచుకున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం అనంతరం ఇరువురు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. సైనిక ఘర్షణ కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని భారత్ కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. कल से आपके डेलीगेशन के लोग अनेक मीटिंगों में व्यस्त रहे हैं और बहुत सारे आउटकम के साथ आज हमारी ये समिट आगे बढ़ रही है। एक्सेलेंसी, आपकी यात्रा बहुत ही ऐतिहासिक है। 2001 में जब आपने कार्यभार संभाला और भारत की आपकी यात्रा पहली हुई, उसको आज 25 साल हो गए, और उस पहली यात्रा में ही स्ट्रेटेजिक पार्टनरशिप की एक मजबूत नींव रखी गई थी। मेरे लिए पर्सनली भी खुशी की बात है कि आपके साथ मेरे परिचय को और संबंधों को उसको भी 25 साल हो गए। एक्सेलेंसी, मैं मानता हूं कि ये जो 2001 में आपने जो भूमिका अदा की, एक विजनरी लीडर कैसे सोचता है, कहाँ से शुरू करता है और संबंधों को कहाँ तक पहुंचा सकता है, इसका एक उत्तम उदाहरण भारत रशिया के संबंध है। एक्सेलेंसी, यूक्रेन के संकट के बाद हमारी लगातार चर्चा होती रही है। आपने भी समय समय पर एक सच्चे मित्र के रूप में हमें सभी తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు కె అన్నామలై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా డీఎంకే ప్రభుత్వ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని, గత ఏడాది కాలంలో డీఎంకే ప్రభుత్వ రికార్డును పరిశీలిస్తే వారొక ఫ్రెంచ్ ముస్లిం గ్రూప్ తిరుపురం కుండ్రం కొండను సికిందర్ కొండగా పేరు మార్చుకునేందుకు అనుమతించారని ఆరోపించారు. ఫ్రెంచ్ ముస్లిం ఇస్లామిక్ గ్రూప్ పడవలు తీసుకుని ఆ కొండపైకి వెళ్లి అక్కడ దానిని నరికివేయడానికి వారు అనుమతించారని తెలిపారు. And especially DMK government's lawlessness that is happening for the last 4 years. We want to brief you on that. We have to understand Thirupuram Kundram, which is the holy abode of Lord Muruga, one of the 6 abodes of Lord Muruga, is in trouble now only because of DMK government. In the last 1 year, if you look at the DMK government's record, they allowed a fringe Muslim group to rename the hill, Sikandar Hill. They were waiting and watching. They allowed fringe Muslim Islamic group to take boats and hence to the top of that hill, cut it there. They allowed it. They allowed a sitting MP from Ramanathapuram to go to that hilltop temple and eat chicken biryani. So whatever insult they were doing it, DMK government was enjoying it because it was benefiting them politically. Now we have come to a stage where the Madurai bench of the Madras High Court has given a direction, very clear cut direction, for a batch of petitions led by Rama Ravi Kumar, one of the petitioner, that on Kartikeya Deepam, which in this year it fell on December 3,
in the evening. On Kartikeya Deepam day, the petitioners are fully within their rights to go and light up the Kartikeya Deepam in a Deepathoon, in a place called Deepathoon, which is slightly above the temple. Now we have to understand the Tirupparamkundram Murugar temple is slightly at the lower base of the lower hill. Again, when you go up, you will see a Kashi Vishwanatha temple. Again, when you go up, you will see Deepathoon. 2025-26 ఇన్నోవేటర్ డిస్ప్లే మరియు ఫెసిలిటేషన్స్ వేడుకను ఢిల్లీలో నిర్వహించారు. ఇందులో భాగంగా వార్షిక ఇండియా మరియు ఇన్నోవేషన్ పోటీలో సైనికుల నేతృత్వంలోని అధునాతన పరిష్కారాలు ప్రదర్శించారు. రికార్డు స్థాయిలో 89 ఆవిష్కరణలు సమర్పించారు. వీటిలో 32 సైన్యం యొక్క పోరాట, లాజిస్టిక్స్ మరియు శిక్షణ సామర్థ్యాలను పెంచడానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఏడీబీ అదనపు డైరెక్టర్ జనరల్ విఎస్ఎం మేజర్ జనరల్ సిఎస్ మ్యాన్ మాట్లాడుతూ 2025-26 ఇన్నోవేషన్స్ డిస్ప్లే మరియు ఫెసిలిటేషన్స్ వేడుకలో హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం పలకడం తనకు లభించిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. డిఆర్డీఓ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మరియు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ బృందానికి కూడా తాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Deep regrets by the Chief of Army Staff because of sudden, important and high-level, unavoidable engagement which came up that he could not come for this event. It's a matter of great privilege for me to extend a warm welcome to the Innoyoda Display and Felicitation Ceremony 25-26. I must also express special gratitude to our guests from DRDO, Department of Science and Technology, and the team from Foundation of Innovation and Technology, a Section 8 company in IIT Delhi, for being present here today. There has always been a strong culture of innovations in the armed forces in general and in the Indian Army in particular, which is being encouraged through Innoyoda, which is an annual ideas and innovation competition, and it has been given further impetus in the recent years. And result of what we have seen today is a nearly 5 months of news and assessments or competitions at various levels, starting right from unit, formation, and command headquarters. And this year we had received, actually we've broken the previous records by having 89 innovations received from the commands, which went through a validation process by a selection committee, which was headed by the Deputy Chief of Army Staff, CD&S, and with reps of all directorates, not only line directorates, but also from the policy perspective and the operational perspective, we had reps of MO Directorate, SP Directorate, DGIS, and EME as well. Now thereafter, the team had shortlisted 32 innovations, and what we added this time is that before getting them straight away here for the display, we actually carried out their physical evaluation by getting that equipment in Delhi on 24th-25th November. All these were displayed, wherein they were witnessed by the Deputy Chief CD&S and along with the DGs of all concerned line directorates. And based on which, then they have recommended which all to be taken forward so that they have application amongst the larger directorates or the formations of the Indian Army. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులపై వరాల జల్లు కురిపించారు. ఈ రోజు ఆయన 532.24 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వారు ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పేదలను మోసం చేశారని, తాము పేదల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించిస్తున్నామని హామీ ఇచ్చారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ప్రతి బిడ్డ ఇయ్యాల, ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది. నేను అడుగుతున్న మీడియా మిత్రులు కూడా పేదవాళ్ళే. ఆనాడు దొడ్డు బియ్యం ఎన్నడన్నా మీరు తిన్నారా? కనీసం చూడనన్న చూసిర్రా? అట్లొస్తే ఇట్లా రేషన్ షాపోడే 10 రూపాయలకు 11 రూపాయలకు పైసలు ఇస్తాను తీసుకున్నట్టు. మళ్ళీ వాడే
మిల్లోనికి ఇచ్చేటోడు, మిల్లోడు మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తాడు, ప్రభుత్వం మళ్ళీ పేదలకు ఇచ్చేది, పేదలు మళ్ళా రేషన్ షాప్ వరకు అమ్ముకునేది. ఇదే గుండ్రంగా తిరిగినాయి తప్ప ఎన్నడూ కూడా బియ్యం తిన్న పాపాన పోలే. అందుకే అన్న ఆలోచన చేసినాం. సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది. ఆలోచన చేయలే, ఆర్థిక భారం అనుకోలే. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం, కడుపు నిండా పచ్చడి అన్నం పెట్టాలనుకున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం. మా అక్కలు చెప్పాలి, రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా? సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం. దా పక్కలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి, కర్ణాటకలో 7-8 ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు వెళ్ళినోళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్ట్ తేవాలన్న ఆలోచన. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు ఎక్కువ శ్రద్ధ చూపే అవకాశం ఉందని, ప్రభుత్వ టీచర్లే ఉత్తమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి మెరుగ్గా ఉందని, ప్రతి 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ అందుబాటులో ఉండగా ప్రైవేట్ పాఠశాలల్లో 25 మందికి ఒకరే ఉన్నారని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా భూమినిలో ఏపీ మోడల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రాష్ట్ర విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అందరూ కోరుకునే పరిస్థితిని తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థులు ఉన్నత విదేశీ విద్యకు దూరం అవ్వకూడదనే లక్ష్యంతో కలలకు రెక్కలు అనే సరికొత్త పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్ని కాలాలు మనకు అనుకూలంగా ఉండవని, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయని, వాటికి వేరెవరూ కూడదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటిదాకా ప్రజలు ఆధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. కొత్త సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ సాలువతో సత్కరించి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వల్ల కేంద్రం పోలవరం మొదటి దశకు మాత్రమే నిధులు విడుదల చేసి 2వ దశకు లేవు పొమ్మన్నారని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు విమర్శించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో జలశక్తి శాఖ మంత్రి ఈ విషయం స్పష్టం చేశారని తెలిపారు. అంటే 41.15కు మాత్రమే పోలవరాన్ని పరిమితం చేస్తున్నారని అన్నారు. జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్ లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే 55,656 కోట్లు కాదట, కేవలం 30.436 కోట్లకే బడ్జెట్ ను పరిమితం చేశామని చెప్పారు. అంటే 55,656 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం 30.436 కోట్లకే పరిమితం చేశాము, దాంతో ఫుల్ స్టాప్ అయిపోయింది అన్నారు. దీనిలో అంశం ఏంటో తెలుసా? కేవలం నిర్వాసితులు పునరావాసం, భూసేకరణకే 55,656 కోట్లలో 33,000 కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కాముగా ఊరుకున్నాడో నాకు అర్థం కాలేదు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 41.15 మొదటి దశ, 45.72 సెకండ్ దశ. మొదటి దశకే నిధులు మంజూరు చేశారు, మిగతాది లేవుపోమన్నారు. దాని ఆలోచన ఏంటి? దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు. అంటే 41.15కు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు, కాదని చెప్పమని అడుగుతున్నా. అనేక సందర్భాల్లో అడిగా, కాదని చెప్పండి, వీళ్ళు చెప్తారు కాదని. వీళ్ళు కాదు చెప్పాల్సింది, జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం చెప్పాలా. దీంతో పూర్తి చేశారు. తీవ్రమైనటువంటి అన్యాయం. ఏ కలలైతే కని పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో, అంటే 45.72 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే 194 టీఎంసీలు దానిలో ఉంటాయి. అప్పుడు 7,20,000 ఎకరాలకి నీరిస్తాం. కృష్ణా డెల్టాకి, గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికొస్తుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి
68.8 టీఎంసీలు ఇవ్వడానికి పనికొస్తుంది. కేవలం ఇది 41.5కు మాత్రమే పరిమితం చేస్తే 115 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది. కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది. ప్రాజెక్టు ఉండదు, బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికని మనవి చేస్తున్నా. ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంటగలిపాడో ఇవాళ పోలవరం ప్రాజెక్టును కూడా మంటగలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. పార్లమెంట్ లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు కాముగా ఊరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు చాలా ద్రోహం చేస్తున్నారు, పోలవరం ప్రాజెక్టును నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మాట్లాడితే పోలవరం అంటాడు, మళ్ళా దోపిడీ కార్యక్రమే. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కదా, 2014-19లో సర్వనాశనం చేశాడు. మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఏం జరుగుతుంది అక్కడ పోలవరంలో? మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది. హైదరాబాద్ పోలీసులు భారీ పహాలా రాకెట్ ను ఛేదించారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 4.05 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని 2 నిందితులను అరెస్ట్ చేశారు. నాగ్పూర్ నుంచి బెంగళూరుకు ఈ హవాలా డబ్బును తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నార్త్ జోన్ డీసీపీ ఎస్ రష్మి పెరుమాల్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోయిన్పల్లి పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న హుందాయ్ కెట్రా కారులో ప్రయాణిస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుజరాత్ కు చెందిన వ్యాపారులు ప్రకాష్ మోతీభాయ్ ప్రజాపతి, ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతిగా గుర్తించారు. విచారణలో తాను 50 లక్షలు మోసం చేసినట్లు, అలాగే 4.05 కోట్ల హవాలా డబ్బును తరలిస్తున్నట్లు ప్రకాష్ అంగీకరించాడని డీసీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు మూలాలు, సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వివరించారు. భారతదేశంలో హిందువులు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావడం విచారకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుప్పరన్ కుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవడంపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా సనాతన ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. తిరుప్పరన్ కుండ్రం 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మొదటిదే. అక్కడ కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సంప్రదాయం. ఈ రోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి, సంప్రదాయాలను పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావటం బాధాకరం, విచారకరం. ఒక నిర్ణయాత్మకమైన న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత కూడా భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే ఇక ఈ దేశంలో వారికి రాజ్యాంగబద్ధమైన న్యాయం ఎక్కడ లభిస్తుంది? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు ఉన్న ప్రతి హిందువు తమ సొంత గడ్డపై హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు వస్తుందని తాను ఆశిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్ ను విదేశాల్లో నిరూపించారు. జపాన్ లో జరిగిన బాహుబలి ది ఎపిక్ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రభాస్ అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రభాస్ కనిపించిన కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటి వరకు చూడని స్టైలిష్ అవతారంలో కనిపించిన డార్లింగ్ జపాన్ అభిమానులను మాత్రమే కాదు, ఇండియన్ సినీ లవర్స్ ని కూడా షాక్ కి గురి చేశారు. ప్రభాస్ తాజా లుక్ చూసిన అభిమానులు ఈ లుక్ స్పిరిట్ ది అయి ఉంటుందేమో అని అంటున్నారు. జపాన్ ఫ్యాన్స్ తో ప్రభాస్ ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు జాపనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి బాహుబలి మానియా కనిపిస్తుంది. ఇటీవల బాహుబలి ది ఎపిక్ చిత్రం ఇండియాలో విడుదలైన మంచి టాక్ సాధించుకుంది. బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేశారు. స్క్రీన్ పై ఇలా కనిపిస్తే కేకే కొత్త లుక్ ఫుల్ ఫైర్ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ కొత్త ఫోటోలు షేర్ అయిన కొన్ని గంటల్లోనే వేలదిగా లైక్స్, రీట్వీట్లతో రచ్చ చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఈ లుక్ ను చూసి మైమరిచిపోతున్నారు.
జూనియర్ హాకీ ప్రపంచ కప్ లో యువ భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు స్కోర్లు 2-2తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. చివరి నిమిషం వరకు నువ్వు నేనా అన్నట్లు సాగిన ఈ నాకౌట్ పోరులో బెల్జియంపై భారతే పైచేయింది. టీమిండియా తరపున శారదా తివారీ, అంకిత్ పాల్, రోహిత్ గోల్స్ చేశారు. జరిగే సెమీస్ లో భారత్ జర్మనీతో తలపడనుంది. మరోవైపు మహిళల జూనియర్ ప్రపంచ కప్ హాకీలో భారత్ 4-0తో ఐర్లాండ్ ను చిత్తు చేసింది. పూల్ సి ఆఖరి లీగ్ మ్యాచ్ లో అమ్మాయిలు సత్తా చాటారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ద్వైపాక్షిక సహకారంపై మోదీ పుతిన్ సంయుక్త ప్రకటన. భారత్కు నిరంతరాయంగా ఇంధన సరఫరా చేస్తామని పుతిన్ హామీ. మాది శాంతి మార్గమన్న మోదీ. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామన్న పుతిన్. తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ నేత అన్నామలై విమర్శలు. తిరుపరం కుండ్రం కొండను సికిందర్ కొండగా పేరు మార్చుకునేందుకు అనుమతించారని ఆరోపణ. ఢిల్లీలో 2025-26 ఇన్నోవేటర్ డిస్ప్లే మరియు ఫెసిలిటేషన్స్ వేడుక. హాజరైన ఏడీబీ అదనపు డైరెక్టర్ జనరల్, విఎస్ఎం మేజర్ జనరల్ సిఎస్ మ్యాన్. నర్సంపేటలో 532 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన. పేదల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్న హామీ. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. 3 ఏళ్లలో ఏపీ విద్యారంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు హామీ. గజ్వేల్ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల సర్పంచ్లు ఏకగ్రీవం. మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు. కేంద్రం పోలవరం మొదటి దశకు మాత్రమే నిధులు విడుదల చేసింది. సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. హైదరాబాద్ లో భారీ హవాలా రాకెట్ గుట్టురట్టు. 4.05 కోట్లు స్వాధీనం. హైదరాబాద్ పోలీసులకు చిక్కిన గుజరాత్ వ్యాపారులు 2. భారతదేశంలో హిందువులు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావటం విచారకరం. తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జపాన్ లో ప్రభాస్ సెన్సేషన్. బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ లో న్యూ లుక్ తో కనిపించిన డార్లింగ్. జూనియర్ హాకీ ప్రపంచ కప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన యువ భారత్. క్వార్టర్ ఫైనల్లో భారత్ 4-3 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం. ఇదరొస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.